పల్నాడు జిల్లా నూసెండ్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఐనవోలు గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న దంపతులపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా నూసెండ్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఐనవోలు గ్రామంలో ఇంటి ముందు నిద్రిస్తున్న దంపతులపై హత్యాయత్నం జరిగింది. శ్రీను మంగళమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దుండగులు. ఈ ఘటన మహిళ చనిపోయింది. స్థల వివాదమే హత్యాయత్నానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. బీసీ కాలనీ పక్కన పొలాల్లో ఇంటి నిర్మాణం చేస్తూ అక్కడే ఉంటున్నారు దంపతులు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇద్దరు దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఘటనలో మహిళ చనిపోవడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూసెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో ఉదయం సమయంలో నిద్రిస్తున్నటువంటి పెద్ద శ్రీను మంగమ్మలపై పెట్రోల్ పోసి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు నిప్పంటించడం జరిగింది. దీంతో ఆ నిప్పుల్లో కాలిపోయినటువంటి భార్యాభర్తల్లో భార్య కొద్దిసేపటి క్రితం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ కూడా ఆమె చనిపోవడం జరిగింది. అయితే అసలు ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే దానిపైన మాత్రం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కూడా స్థలానికి సంబంధించినటువంటి అంశంలో అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి వివాదం కారణంగానే దీనికి వడిగట్టినట్టు కూడా ప్రస్తుతం ప్రాథమికంగా అయితే పోలీసులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో ఆ ఏరియాకి ఎవరు వచ్చారు, ఎవరెవరు ఆ ప్రాంతంలో తిరగడం జరిగిందనే దానిపైన అయితే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సీను వాళ్ళ తమ్ముడు ఉన్నారు, ఆ తమ్ముడిని కూడా విచారణకి పిలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా నూజెండ్ల మండలానికి సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా భార్యాభర్తలు ఇద్దరిని పెట్రోల్ పోసి అంటించడం పైన మాత్రం తీవ్ర విషాదం అయితే నెలకొందనే విధంగా చెప్పొచ్చు. కంపల్సరిగా కఠినంగా శిక్షించాలనే విధంగా కూడా బంధువులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.